అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. సో ప్రెస్ మీట్లు పెట్టిన పర్సన్ ప్రెస్ మీట్లు పెట్టకుండా దాన్ని ఒక కొత్త కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకనంటే ఎక్కడ సత్యాలు చెప్పాలో అవి చెప్పడం మానేసి అన్ని అసత్యాలు పలుకుతూ, ఎందుకంటే తన ప్రెస్ మీట్లో చెప్తున్న విషయం ఏంటంటే బడ్జెట్కి సంబంధించిన సమావేశం అది. ఆ బడ్జెట్ సమావేశంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. ఈ ప్రయత్నం ఏదో అసెంబ్లీలో చేయాల్సి ఉంది, కానీ అతను మాత్రం అక్కడ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. అది చేయడంతో పాటు అక్కడున్న రిపోర్టర్లు ఒక మనిషి, మనమందరం భావించాల్సింది ఏంటి అంటే అతను రిపోర్టర్ అని. కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు ఎలా ఉన్నాయి అంటే తన ఇంట్లో ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో ప్యాలెస్లో కూర్చున్నటువంటి తను మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళే ఒక మనిషి ఒక ప్రశ్న అడగాలి. సో అది ఆయన పెట్టుకున్న రూల్ అనమాట. సో అందులో ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అంటే ప్రతిపక్ష హోదా గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, దీనిపైన మీ కామెంట్ ఏంటి అనేది. సో తన కామెంట్ ఏంటి అనే విషయం అందరూ విన్నారు. నేను కూడా ఒకసారి ఆ కామెంట్ ఏంటి అనేది ప్లే చేస్తాను. సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అలా నమస్తే అన్న. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రెస్ మీట్ చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసాను. సో ప్రతిపక్ష హోదా గురించి ఎవరైతే అక్కడ మనం అనుకుంటున్న రిపోర్టరు, ఆయన అనుకుంటున్న ఆయన మనిషి మాట్లాడిన అంశం ఏదైతే ఉందో ఆ అంశం గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? అనుకునేది ఏముంది, అతన్ని పులి అనుకునే బదులు ఆ పులి అనే మాట తీసి పిల్లని పెట్టుకోమనండి. ఎందుకంటే పదవులు ఉన్నంతసేపు ఏమో పరదాల చాటును తిరిగాడు, ఇప్పుడేమో ఏకంగా ప్యాలెస్కి పరిమితం అయిపోయి ప్రశ్నించడానికి అసెంబ్లీకి రాకుండా మాకేదో ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాం అన్నట్టుగా సాక్షాత్ గవర్నర్ గారిది సభ జరుగుతుంటేనే వాకౌట్ చేసుకొని వచ్చిన పిరికి పందులు ఈ సన్నాసులు. వీళ్ళు చేసే బుద్ధులు ఎట్లా ఉంటాయంటే ఈ ప్రతిపక్ష హోదాని అడ్డం పెట్టుకొని రేపు పొద్దున్న ఈయనకి ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నాడని మాకు తెలిసిన విషయం. ఈయనకు వాయిదాలకు వెళ్లాల్సి వస్తుంది కదా, ఈ వాయిదాలకు వెళ్ళే టైంలో మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నామండి, మేము రావడానికి కుదరదని చెప్పేసి తప్పించు తిరగడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసాడు. అంటే గత ప్రభుత్వంలో హయాంలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం ఏదో ఒక మీటింగ్ ఉండేది, అయితే బహిరంగ సభ లేదా ఏదో ప్రజల్ని కలవడం ఇలాంటి మీటింగ్ అది. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ఇప్పుడు ఏం చేస్తారంటే మాకు ప్రతిపక్ష హోదా అనేది మీరు మాకు ఇస్తే గనక మేము ప్రజల పక్షాన్ని మేము పోరాడతాం అని చెప్పేసి అని అంటున్నాడు. ప్రజల పక్షాన్ని పోరాడడానికి మాకు ఇంతకుముందు మేము జనసేనలో కూడా మాకు ఒక సీటు గెలిచినా కానీ ఆ మనిషి అటుపక్కకి వెళ్ళిపోయినా కానీ ప్రజల పక్షాన నిరంతరం సొంత ఖర్చులు పెట్టుకొని ఆయన సినిమాలు చేసుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వచ్చారు. మరి ఆ మాత్రం ఇన్ని కోట్లు ప్యాలెస్లు ఉండి ఇన్ని కోట్లు ఉండి మనిషి ప్రజల పక్షాన్ని ఎందుకు పోరాడలేకపోతున్నాడు? కేవలం ఏంటంటే పిరికి పంద చర్య అతను, అంత పులి కాదు అతను, సాక్షాత్ ఆయన పిల్లే. ఇంకా అతను ఆ పిల్లి చేష్టలకి ఏంటంటే అతను ఎప్పుడో ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ని మళ్ళీ రివ్యూ చేసుకుంటూ మళ్ళీ అదే నడిపించుకుంటూ అదే చేసుకుంటూ వస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి పిరికి పంద, పులివెందుల పిల్లి అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, బతుకు తక్కువ బడా ఎక్కువ మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. నీకు దమ్ముంటే ఇదే అసెంబ్లీ దగ్గరకు వచ్చి ఇదే ఉన్న నాయకుల ముందుకు వచ్చి ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ నువ్వు ఏకపక్షంగా నిలబడి నువ్వు పోరాటం చేస్తేనే నువ్వు నిజమైన నాయకుడు అవుతావు. అంతేగాని నువ్వు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో నీ మనుషులే నీకు ఒక పక్షి ఛానల్ పెట్టుకొని ఆ పక్షి ఛానల్ సంబంధించిన వ్యక్తే మాట్లాడుతూ ఉండంటే నిన్నేమనాలి, ఏ చెప్పుతో కొట్టాలి నువ్వు మాట్లాడిన మాటలకి? అసలు ఆయన ఏమంటారు అంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. సో ఏదో జీవితంలో ఒకసారి గెలిచాడు కాబట్టి ఇట్లాంటివి చేస్తా ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అదే నేను చెప్తున్నా కదండి, పరదాలు దాటే తిరిగేదేమో ఎక్కువ, ప్రతిపక్ష హోదాకేమో తక్కువ, కన్నకొడుకుగా ఏమో తక్కువ, కసాయిగా ఎక్కువ, కోడికత్తుకు తక్కువ, గొడ్లపోటుకి ఎక్కువ. ఇట్లాంటివన్నీ మేము చెప్తాం, పనికి మళ్ళీ మాటలన్నీ. అర్థమైంది కదా? ఏదో ఇతను ఏంటంటే జనాలు మర్చిపోతున్నారు, 11 సీట్లు ఇచ్చారు, ఈ 11 సీట్లు కాపాడుకోవాలి, ఈ 11 సీట్లు కూడా ఏకపక్షంగా అందరూ కలిపి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేది ఖచ్చితంగా మళ్ళీ కూటమి ఫామ్ చేస్తుంది, ఈ 11 కూడా మనకు దక్కవని దావుడు మూతల మాట్లాడుతా మీడియా ముందుకు వచ్చి ఏదో తొళ్ళ జరుగుతున్నారు కదా, తొళ్ళ కొట్టుకున్నంత మాత్రమే మీ తొళ్ళే వాసిపోతాయి.
దానివల్ల ఏదో ఇప్పుడు తప్పులు చేసిన దానికి అనుభవిస్తున్నారు మీ నాయకులు. మీరు ఇంకా తప్పులు చేస్తే రేపు పొద్దున మీరు శిక్ష అనుభవిస్తారు. మీరు సక్రమంగా మీరు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ ఎవరి దగ్గర నుంచో లాక్కున్న పార్టీ, మీరు అధ్యక్షులుగా ఉన్నారు, ఆ అధ్యక్షులు తగ్గట్టుగా హోదాలో ఉండి మాట్లాడాలి. అంతేగాని సాక్షాత్ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్ల మీటింగ్లోకి వెళ్ళిపోయి భోషుడికి అని మాట్లాడడం, లేదంటే దత్తపుత్రుడు అని మాట్లాడడం, ప్యాకేజీలు అని మాట్లాడడం, అదేంటంటే మిమ్మల్ని దిగజారి చేసి మీకు మీరుగా దిగజారిపోయి ఇవాళ రోజున మీ స్థానం అనేది 151 కాస్త 11కి దిగజారిపోయింది. అది మీరు చేసుకున్న తప్పే, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసుకున్న తప్పే అండి. దానివల్ల దానికి సంబంధించి వాళ్ళే గోతులు తవ్వుకున్నారు, వాళ్ళ గోతు వాళ్ళే తవ్వుకున్నారు. అది ఇవాళ వరకు కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అదే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అదే 5 రూపాయలు పోస్ట్ కి పెడితే అదే కార్యకర్తలకి సోషల్ మీడియాలో పేటీఎం అనేది కంటిన్యూ చేస్తున్నారు. అటువంటి రాతలు రాసి అటువంటి పోస్టులు పెట్టిన దానికి వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు వాళ్ళ రోజున జైల్లో ఊసలెక్క పెడుతున్నాడు కదా. మరి వల్లభనేని వంశీ నువ్వు కలిసినోడివి, సాక్షాత్ నీ భార్య పిఏ అయినటువంటి వర్ర రవీందర్ రెడ్డి అనేవాడిని నువ్వు ఇప్పుడు ఎందుకు కలవలేదు అంటే నీ తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా ఇదంతా జరిగింది నీ సమక్షంలో జరిగిందని నువ్వు ఒప్పుకున్నట్టుగానే నువ్వు సైలెంట్ గా ఉన్న దానికి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోజున పోసాని కృష్ణమురళి కూడా పోలీసు అధికారులు అక్కడ ఇంట్రాగేషన్ లో తెలిసిన విషయాలు ఏంటంటే మాకు సజ్జలనే స్క్రిప్ట్ ఇస్తున్నాడు, దాన్ని హైలైట్ చేయడానికి భార్గవ్ రెడ్డి మొత్తం అంతా ప్రచారం చేశాడు అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దాటి భార్గవ్ రెడ్డిను సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళుగా చేస్తారా? అది అసంభవం. ఇదంతా జరుగుతుంది ఏంటంటే సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ లేదంటే మిడ్ వ్యాలీ అపార్ట్మెంట్లలో కూర్చొని స్క్రిప్ట్ రాసేవాడికి లక్షల జీతాలు ఇచ్చుకుంటూ వీళ్ళు పోషించుకుంటూ నాయకుల వ్యక్తిగత విషయాల మీద నాయకుల మీద అసత్య ప్రచారాలు చేస్తా ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. రేపొద్దున మీరు చూస్తా ఉండండి, రేపొద్దున దువ్వాడ శ్రీనివాస్ కూడా రేపొద్దున ఊసలు లెక్క పెడతాడు. మొన్న కోతలు కూర్చాడు, కారు కోతలు 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ ఈడమ్మ ముగుడేమో తీసుకొచ్చి 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారా? రాష్ట్రం అనేది మీరు కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు అంటే మాట్లాడారు స్వతహాగా మాది గుడివాడండి. ఓకే, అంటే గుడివాడ వాళ్ళందరూ అలానే మాట్లాడతారా ప్రతి ఒక్క అంశాన్ని కూడా? అంటే మాకు అట్లాగా మా నాన్నగారు అట్లాగా ఏర్పాటు చేసాడు. ఎందుకంటే మేము ఎంత మీ ఎమ్మెల్యేని చూసి మీరు నేర్చుకున్నది ఇదైతే అదే మా పిల్లలు నేర్పించలేకపోతున్నాం అండి. ఎందుకంటే సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మేము గట్టిగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అదే మాట తీరు ప్రకారంగా మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. సరే, ఏదేమైనా వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి. సఖ్యతగా ఇక్కడ సమాధానం చెప్పే ఛాన్స్ ఇవ్వట్లా, సానుకూలంగా స్పందిద్దామని చెప్పేసి ఏదన్నా విషయంలో కూర్చొని మాట్లాడదాం ఉంటే రావట్లా. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మనం ఇప్పుడు నేను ఇక్కడ మీ ముందుకు నేను కూర్చున్న దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి నిన్న మొన్న అట్లాగొచ్చి వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఈ రోజు ఆయన మాట్లాడిన ఏవైతే బడ్జెట్ అంశాలు ఉన్నాయో ఇవి అసెంబ్లీలో ప్రస్తావిస్తే చాలా బాగుండేది. అదే అండి ఓరవరిగా జరిగేది అసలు హౌస్ సైట్. ఇప్పుడు నేను ఉన్నప్పుడు అన్ని లక్షలు తీసుకొచ్చాను, మీరు ఉన్నప్పుడు ఇన్ని లక్షలు తీసుకొచ్చారని చెప్పేసి కబుర్లు చెప్పాడు. మరి నువ్వు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆస్తులు అని చెప్పేసి తాకట్లు పెట్టాడు. మరి దాని గురించి సమాధానం ఏది? ఆ తాకట్లు పెట్టి పథకాలకి దారి మళ్ళీ ఇచ్చాడు. మరి దాని మాట ఏది? మద్యానికి సంబంధించి గవర్నమెంట్ ఆస్తులు వాడుకున్నాడు, ఇవాళ మద్యానికి సంబంధించి నీతే అని చెప్పేసి అవును సిండికేట్ మొత్తం నీతే అని తెలిసిపోయింది. అంటే గవర్నమెంట్ సొమ్ము నువ్వు తినేసావని చెప్పేసి అక్కడ అర్థమైపోయింది కదా. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటా ఉండంటే జగన్మోహన్ రెడ్డి ఆ చుట్టుపక్కల సమూహంగా ఉన్న వ్యక్తుల మీదకే వెళ్తుంది కానీ అందుకనే వాళ్ళ రోజున చాలా వరకు కూడా ఇంతకు ముందు మాట్లాడిన నోర్లు అందరూ కూడా నోరు మూసుకునే ఉన్నారు, ఎవరు కూడా బయటికి రావట్లా. కానీ పేరు నాని లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొంతమంది ఈరుపడుతున్నారు. వీళ్ళ మీద కూడా ఉన్నాయి. స్థానికంగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ తప్పులు చేశారు, మట్టి తవ్వకాల విషయాల్లో కానీ, రోజా అక్రమ ఆస్తుల విషయంలో కానీ, 16 విల్లాలు నువ్వు ఏ విధంగా కొట్టుకున్నావు, శ్రీవారి దర్శనానికి ఎందుకు అంతమందిని తీసుకెళ్లావు, ప్రతి ఒక్కటి లెక్కబొత్తులు అన్నీ వస్తాయి. దానికి ఏంటంటే సెక్షన్స్ అనేది ఉన్నాయి, మనకి చట్టాలు అనేది ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగా రేపొద్దున ఒక 2 రోజులు లేట్ అవుద్దాం, కర్మ ఫలితం అనేది ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. అయితే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న అంశంలో నేను టోటల్ గా 40 లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇప్పించాను, 6 లక్షలు ఏమంటే గవర్నమెంట్ తరఫున, మిగతా 34 లక్షలు వచ్చి ప్రైవేటీకరణ, అట్లా మొత్తానికి 40 లక్షల ఉద్యోగాలు నేను క్రియేట్ చేశాను అంటున్నారు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు.
40 లక్షల 4 లక్షల 40 లక్షలు. బాబా ఆ. వావ్ వావ్. అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేదు అనేది ఆయన పాయింట్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాయకులు మాట్లాడిన ప్రీవియస్ వీడియోస్ కొన్ని ఒకసారి రివ్యూ చేసుకోమనండి. ప్రెస్ మీట్ కి ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా వస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ నోటితో వాళ్ళే అన్నారు, అవును మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మేము 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి. దాంట్లో తేటతెల్లం అయిపోయిన విషయాలు ఏంటంటే దాంట్లో సాక్షాత్తు వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే 3.5 లక్షలు ఓన్లీ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. అంతకు మించి 3.5 లక్షలు ఉన్నాయి వాలంటీర్ ఉద్యోగాలు. ఓకే, స్టేట్ వైడ్ గా అట్లా ఇచ్చుకున్నారు. సో అవి ఆయన చెప్తున్నది ఏంటంటే అవి కూడా ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్ లోకి వేసారు ఆయన. ఎట్లాగిస్తారు మరి ఆయన వేసిన కౌంట్ అది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంత పాలన చేయడానికి, ఒక హిట్లర్ లాగా చేసుకోవడానికి ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని తాలేపల్లి ప్యాలెస్ లో కూర్చొని వాలంటరీ ఇచ్చే, అంటే జనాలకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఈ డేటా అంతా సంపాదించుకొని ప్రతి ఒక్కరు చూసుకుంటూ ఉన్నారు. ఇవాళ రోజున మీ చేతి మీద, మీ పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నా పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వీడు ఎట్లా బతుకుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి తెలుసు. ఆ డేటా గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తేనే కదా ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడింది. ఆ టైంలోనే కదా పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేదండి. ఆ టైంలోనే కదా బోరగడ్డ అనిల్ అనేవాడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లల గురించి అసహ్యంగా మాట్లాడి వాళ్ళ కటకటాలు పాలయ్యాడు. మరి ఇవాళ రోజున ఆ నోరెత్తిన నోర్లు ఇవాళ రోజున ఎందుకు నోరు పడిపోయినాయి? ఆ డేటా అనేది ఇప్పుడు వరకు ఎవరు నోరెత్తట్లేదే, ఎక్కడ దాసాడు చెప్పట్లేదే. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ లో నానక్రమ్ గూడలో అదే సార్. అవును, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ డేటాకి సంబంధించి సర్వేలు చేయడానికో ఇట్లాంటి డేటాలు ఇచ్చేసుకోవడానికో ఒక ప్రైవేట్ సెక్టర్ అయితే ఎవరినో ఒకరిని అప్రోచ్ అయిన తర్వాతే చేస్తారు. అటువంటి చేసినప్పుడు ఇవాళ రోజున మరి ఆ డేటా గురించి ఇప్పటి వరకు ఎవరు నోరెత్తట్లేదు. ఎంతసేపు ఆడపిల్లల మీద అగాయిత్యాలు, ఆడపిల్లల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి, ఆ ఆడపిల్ల విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నారు. ఎవరండి? వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్న తర్వాత, ఏదన్నా విడిపోయిన తర్వాత, ఇద్దరు భార్యాభర్తలు అన్న తర్వాత వాళ్ళ మధ్య కలహాలు వస్తే దానికి పవన్ కళ్యాణ్ గారు కారణం ఎందుకు అవుతారు? ఎక్కడో రేపు జరిగితే దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటారు. సో ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఇదంతా బూటకమేనా? బూటకం సార్, బూటకం. 40 లక్షలు ఏంటండి అసలు? 40 లక్షలు అనే మాట కాదు. చెప్పిన లెక్కలో 6 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు, వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద ఆయన లెక్క చెప్తున్నారు. కానీ అదే ఆయన హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎక్కడ మీకు ఒక మాట చెప్తున్నా ఉండండి. సాక్షాత్తు వీళ్ళ గవర్నమెంట్ ఉన్న టైంలో పిఎఫ్ ఎన్ని అలవెన్స్ డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తినేశారు. ఏది లిక్కర్ స్కామ్ లో జరిగింది ఇది. గవర్నమెంట్ సంబంధించిన పిఎఫ్ డబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఆ ఫండ్ డబ్బులు, సీఎం రిలీఫ్ ఫండ్ లో ఉన్న డబ్బులు ప్రతి ఒక్కటి జీరో చేసి వెళ్ళిపోయారు సార్. ప్రభుత్వ ఖజానా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో. ఏ విధంగా ఇస్తాడండి 40 లక్షల ఉద్యోగాలు? ఆయన అయితే మరి ప్రెస్ మీట్ లో చెప్పిన మీకు ఒక చిన్న విషయం నేను చెప్తున్నాను, సాక్షాత్ నేనే చెప్తున్నాను, ఇక్కడ మీడియా ముందు నేను కూర్చొని నేనే చెప్తున్నాను. తాడేపల్లి ప్యాలెస్ కి విజయవాడ ఆటో నగర్కి ఎంత దూరం లేదండి. ఇతను ఇచ్చే వాలంటరీ ఉద్యోగం 5,000 రూపాయలు ఇష్టం లేక బిఎస్సి చదివిన కుర్రోళ్ళు చాలా మంది, కొంతమందిని నేను విజయవాడలో నేను చూశాను, ర్యాపిడో డ్రైవర్లుగా, అర్థమైందండి, స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ గా, కలకత్తాను అటు మన పచ్చిమిర్చిను ఇది చేపల లోడ్లు వెళ్తా ఉంటాయి, దాని మీద క్లీనర్లుగా వెళ్తే రోజుకి 800 జీతం ఇస్తున్నాడు అని చెప్పేసి వాలంటీర్ ఉద్యోగాన్ని రాజీనామా చేశాడు. పోయారా? అసలు ఆ ఉద్యోగం వద్దనుకున్నారు, కంప్లీట్ గా వద్దనుకుని లారీల మీద తిరిగారండి క్లీనర్లుగా. ఒక డిగ్రీ చదివిన కుర్రోడు ఎంత భవిష్యత్తు ఉంటది? అంటే ఇది ఎంత ఆశాస్పదంగా ఉందంటే మాకు ఆయన చెప్పిన అంశంలో 40 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పించాను, అందులో 34 లక్షలు ప్రైవేట్ ఉద్యోగాలు, అంటే కంపెనీల నుంచి కానీ ఇతర వేరే వేరే రూపంలో 34 లక్షలు, 6 లక్షలేమో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించామని చెప్తున్నారు. మళ్ళీ అదే కంటిన్యూస్ పాయింట్ నిరుద్యోగాభివృద్ధి ఇద్దామని. మీకు విషయం చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ ఎప్పుడైనా వదిలేడండి? ఒక్కసారి వదిలినట్టున్నారు. అదే ఒక్కసారి. ఎప్పుడు వదిలేడు? అది కూడా 2020-21లోనే వదిలేరు ఆయన. జాబ్ క్యాలెండర్ వదలలేదు, అసలు వదలకుండా లాస్ట్ ఫైనల్ ఎలక్షన్ టైంలో మేము వదులుతున్నాం అని చెప్పేసి గ్రూప్ 2 వాటికి ఎగ్జామ్స్ కి డబ్బులు కట్టండి అని చెప్పేసి
ఫండ్, ఎలక్షన్ ఫండ్ రాబట్టుకోవడానికి ఒక ఎరేసాడు. సో అప్లికేషన్ రూపంలో కలెక్షన్ వచ్చింది, కలెక్షన్ తీసుకుందామని ప్లాన్ చేశాడు. Okay. ఆ టైంలో కుదరలా. జనాలు ఎవరు అంత ఇదిగా ఆలోచించకుండా లేరు. రేపు పొద్దున గవర్నమెంట్ మారిపోద్ది అని చెప్పేసి అని అనుకున్నారు. అన్ని ఉద్యోగాలు ఇచ్చే ఈ మగోడైతే అన్ని 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పెద్ద పోటు మగోడైతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు కాకినాడలో నడి రోడ్డు మీద స్టూడెంట్స్ కూర్చొని సీఎం కొజ్జా అనే స్లోగన్లు చేశారు. మీకు తెలుసా ఆ విషయం? సీఎం కొజ్జా అని ఆయన ప్రభుత్వం హయాంలో ఉన్న టైంలోనా? ఓకే, ఆయన ప్రభుత్వం హయాంలో ఉన్న టైంలో కాకినాడ నడి రోడ్డు మీద కూర్చొని సీఎం కొజ్జా అన్నారు. ఏ రాష్ట్రంలో ఏ సీఎం ని కూడా ఇంత నీచాతి నీచంగా కొజ్జా అన్న ప్రజలు ఎవరు లేరు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోనే జరిగింది అదంతా. అది జరిగింది. మన జనాభా ఎంత? 5 కోట్ల మంది. 5 కోట్ల మందిలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? 1.5 మంది. నువ్వు 60 లక్షల మంది ఇచ్చేస్తే 40 లక్షల మంది ఏం చేస్తున్నారు? మాట్లాడేదానికి సిగ్గు చేరాలి, ఏమన్నా ఉండాలి. మనం మాట్లాడేదానికి నిజం చెప్తే అతికినట్టు ఉండాలి, అంతేగాని చొప్పించి కొట్టేటట్టు ఉండాలి. సుమారుగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 గంటల సేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎంత నేను చేశాను, ఎంత నేను చేయలేదని చెప్పి ఇంకా కూటమి నాయకులందరూ మా మీదే పడి ఏడుస్తున్నారు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కూటమి మీద విరుచుకుపడడానికి మొన్నటి వరకు ఏం జరిగిందంటే, తన ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిన తర్వాత ఆ నిధులన్నీ సమకూర్చుకోవడానికి గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళ రోజులు నిలబెట్టుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏంటంటే ఈ హామీలన్నీ నెరవేర్చడానికి ఈ కొంత టైం పట్టింది. ఇవాళ రోజున 3,20,3.2 అండి, 3.2 లక్షల కోట్లు బడ్జెట్ మనం ప్రవేశపెట్టాం. దాంట్లో ఏంటంటే సూపర్ 6 అనేది ఒకటి ఉంది. అంటే దీపం పథకం గానీ, అంటే గ్యాస్ సిలిండర్లు ఫ్రీ గానీ, పిల్లల విషయం గానీ, తల్లికి వందనం గానీ, ఆల్రెడీ ఇప్పుడు ఈ ఉగాది నుంచి ఫ్రీ బస్ కూడా ఇస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. రేపు పొద్దున్న ఈ గవర్నమెంట్ ని విమర్శించడానికి వేరేదేం దొరకదు కాబట్టి గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే నేనే అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళ రోజులు నేను చేస్తున్నాడు. నేను ఒక విషయం ఏంటంటే, నాకున్న డౌట్, చెప్పండి. ఈయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఒక 2 గంటల సేపు ప్రసంగించారో ఇదే అంశం వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడొచ్చు కదా. స్టార్టింగ్ చెప్పింది అదే కదా సార్. వెళ్ళలేరా? ఇది పులి కాదు పిల్లండి అని చెప్పేసి పిల్లి అంటున్నా కదా. లేకపోతే పిల్లి కాబట్టే కదా ఇవాళ రోజు నా ప్యాలెస్ కి ఓడిపోయిన తర్వాత అంతంత పెద్ద ఫెన్సింగ్లు వేసుకుని కంచి కట్టుకొని ఎందుకుంటాడు ఇంటి లోపల? భయం. ఏ కార్యకర్త వచ్చి నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి రాయిసురుతాడు అని చెప్పేసి, ఏ నాయకుడు వచ్చి నీ కోసం, నీ పార్టీ కోసం నేను ఖర్చు పెట్టాను, నిన్ను బయటకు లాగుతాడా అని చెప్పేసి. అందుకనే ఇవాళ వరకు కూడా రోడ్డు మీద తిరగకుండా సీఎం స్థాయిలోనే ఆయన సొంతంగా హెలికాప్టర్ వేసుకుని తిరుగుతున్నాడు. పెళ్లిళ్ళకి కూడా హెలికాప్టర్ మీద వెళ్తున్నాడు. సో డబ్బులు ఉన్నాయి కాబట్టి సొంతంగా చేసుకుని వెళ్తున్నారు. ప్రాబ్లం ఏముంది? ఎవరు డబ్బులు అండి, ప్రజాధనమే కదా అదంతా. ఎక్కడ ఆయన ఇప్పుడు ఏం గవర్నమెంట్ లో లేరు కదా, ప్రజా లేకపోయినా కానీ ఆయన ఇంతకుముందు సంపాదించి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు కట్టారండి. తర్వాత వెంటనే 5 సంవత్సరాల గ్యాప్ లో ఆయన 75 కోట్ల రూపాయలు ఎట్లా కట్టాడు ట్యాక్స్ 5 సంవత్సరాల్లో? ఆ ప్లానింగ్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము కూడా కట్టుకుంటాం. ఈ సంవత్సరం 2 లక్షలు కట్టుకుని తర్వాత మీరు కూడా కొడాల నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు దారిలో వెళ్దామని కాదు. వాళ్ళదంతా బూటకం. వాళ్ళదంతా ఏంటంటే దోచుకోవడమే ఉంటది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ముద్దులు పెట్టాడు, తర్వాత గుద్దులుగా చేసింది. మరి చేసింది అదే. సరే, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఆయన ఏదైతే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మీ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన గురించి ఆయన అట్లా కిర్చే చేసి మాట్లాడడాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? చూడటమే ఉందండి, చెప్తున్నా కదా. మనం ఒక కారు మీద మనం వెళ్తా ఉండంటే వీధి కుక్కలు కారు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ కుక్క బుద్ధి జగన్మోహన్ రెడ్డిది. మా పని మేము చేసుకుంటూ, మా ప్రభుత్వంలో మేము చేసుకునే పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. అటువంటి కుక్క బుద్ధి ఉంది కాబట్టి వాళ్ళ రోజున ఆ పరదాల మాటనే ఉండిపోయి ప్రెస్ మీట్లు పెట్టుకొని కారు కోతలు పోతున్నాడు. నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద, లజ్జ ఏమైనా ఉంటే గనక ఫస్ట్ నీ అమ్మకి, నీ చెల్లికి న్యాయం చేసి, నీ బాబాయిని ఎవడు చంపాడో తేల్చి, ఆ తర్వాత నువ్వు అసెంబ్లీ దగ్గరికి వచ్చి ప్రజలకు న్యాయం చేయి. తల్లి చెల్లికి న్యాయం చేయలేని ప్రజానాయకుడు ఏంటండి? ప్రజల పక్షాన పోరాడతాడా? మిర్చి యాడ్లోకి వెళ్ళి మొన్న 2 నిమిషాలు మిర్చీల పక్కన నిలబడలేకపోయాడు, చీతుకుంటూ వచ్చాడు.
ఆ రోజు వాళ్ళ కార్యకర్తలు కూడా 14 బస్తాలు మిర్చీలు ఎత్తుకెళ్ళిపోయారు. అది నిజమేనా? అవునండి, ఈసీజీ బండి అది వదంతి కదా, నిజమేనా? అది అక్కడ సీసీ కెమెరాలో చూశారు, కాకపోతే నెంబర్ ఇచ్చేయలేదు. కానీ ఇసూజీ బండిలో 14 బస్తాలు తీసుకెళ్లిపోయారు. సో మిర్చి పర్యటనకు వచ్చినట్లేదు అయితే పట్టుకొని కూడా. అది ఆ మిర్చి కూడా ఏంటంటే 11 మందికి సరిపడా 11 బ్యాగులు 11 బ్యాగులు, ముగ్గురు ఎంపీలకి 3 బ్యాగులు, 14 బస్తాలు వెళ్ళినట్టు. సూపర్, సరిపోయింది. అట్లాగే అయిపోయింది. మొత్తానికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎట్లుంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో? లేదండి, ఇప్పుడు వీళ్ళేదో 11 వరకు పరిమితం అయిపోయారు. కానీ ఆ భయం వీళ్ళకి, ఈ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళన్నా కానీ వీళ్ళు ఖచ్చితంగా భయం వీళ్ళకి. రేపొద్దున ఈ 11 కూడా రావు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే, ఇవాళ రోజున పిల్లల గురించి కూడా మాట్లాడాడు, మర్చిపోయాను ఈ పాయింట్. పిల్లలకి ఎవరో బైజూస్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ట్యాబులు తీసుకొచ్చి ఇచ్చి పిల్లల భవిష్యత్తు పాడు చేశాడు. మొత్తం బైజూస్ కంపెనీ ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. అవును, దాని మీద అసలు వేరే వేరే రాష్ట్రాల్లో కూడా చాలా మంది కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బైజూస్ గురించి. కానీ మన రాష్ట్రంలో ఆ బైజూస్ వాళ్ళని తీసుకొచ్చి ట్యాబులు ఇప్పించి ఆ ట్యాబుల్లో కూడా కమిషన్లో ఆశపడి వాళ్ళ నాయకులు మొత్తం సొమ్మంతా వాళ్ళ జోబులో వేసుకొని పక్కకి వెళ్ళిపోయారు. బట్ ఇవాళ రోజున కూటమి ప్రభుత్వంలో ఒకటే ఒక మాట, మొన్న లోకేష్ గారు మాట్లాడారు, మీరు విన్నారా? తిన్నారా? మన అసెంబ్లీ మాట్లాడింది, పుస్తకాలు అలవాటు చేద్దాం, మన జీవనశైలి ఏంటనేది చూపిద్దాం, పిల్లలకి ఇట్లాగ ట్యాబ్లు, సెల్ ఫోన్లు దూరంగా ఉంచి మన ఎథిక్స్, మన విలువలు ఏంటనేది పిల్లలు చూపిద్దాం అన్నారు. నిజంగా నాయకుడు అనేవాడు ఒక విద్యాశాఖ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అట్లాగా ఆలోచించాలి. అంతేగాని మేము ట్యాబ్లు ఇచ్చాము, మేము ట్యాబ్లు ఇచ్చిన తర్వాత ఇచ్చే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఎంతసేపు మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్ని స్థాపిస్తున్నాము, ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని తీసుకెళ్తున్నాం అనేది వైసీపీ వాదం. ఇప్పుడు మీరు యాక్చువల్లీ మీ మీడియాకి తెలియదు ఏం లేదండి, బెండపూడి అనే ఒక స్కూల్లో కొంతమంది విద్యార్థులను తీసుకొచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్లో కూర్చొని లొల్లోడ ఇంగ్లీష్ మాట్లాడించుకున్న తర్వాత కొంతమంది యూనివర్సిటీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. తర్వాత బెండపూడికి వెళ్ళిన తర్వాత అసలు ఇంటర్ బాబు ఈ బెండపూడి స్కూల్ ఎంత ఫేమస్ అయిపోయింది ఏపీలో, అసలు కనుక్కుందాం ఇదే విద్య ఈ బెండపూడి వరకే ఉందా, అసలు స్టేట్ మొత్తం ఇట్లాగే ఉందా అని చెప్పేసి కనుక్కుందాం అని వెళ్తే వాళ్ళ మీద రుద్ది వాళ్ళని కొన్ని పదాలు వాళ్ళకి బట్టి పట్టేటట్టుగా చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. సో అక్కడ బట్టి తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పారు మీడియా ముందు ఇక్కడ చెప్పారు. మనమేమో వావ్ చప్పట్లు కొట్టేసి శబాష్ అని చెప్పేసి మనమేమో పెద్ద ఉప్పొంగిపోయారు మనోళ్ళు. కానీ తర్వాత లోతుగా అధ్యయనం చేస్తే తెలిసింది ఏంటంటే ఆ పిల్లల మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి ఇదంతా చేసింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు పిల్లలకి మేనమామ అనేవాడు చేస్తే వాళ్ళ రోజున స్టేట్ లో ప్రతి విద్యార్థి కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాలి కదా. అంతే కదా, మరి ఒకటే కాదు కదా. మీకు చిన్న వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో కేతిరెడ్డి బాబు నీకు ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసా అంటాడు. చూపిస్తాను. లక్ష్మీబాయి గురించి ఎవరు తెలుసు? ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే. అదే పరిస్థితి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పరిస్థితి. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఇది, ఈ ఝాన్సీ గురించి మాట్లాడాడు. అంటే నువ్వు ట్యాబ్లు ఇచ్చి పిల్లల జీవితం ఏ విధంగా నాశనం చేసావు అది. సో ఇంగ్లీష్ మీడియం కాస్త ఇలా తయారైందండి అది. అండ్ నాకు అందులో ఒక డౌట్ ఏంటంటే, చిన్న సందేహం అందులో ఏంటంటే, సరే పిల్లలకి మీరు ట్రైనింగ్ ఇచ్చారా లేకపోతే ఇంకోటి చేశారా అనేది పక్కన పెడితే, పిల్లల్ని పిలిపించుకోవడం ఏంది? వెళ్ళి స్కూల్కి వెళ్ళి స్కూల్ విజిట్ చేసి పిల్లలతో కలిసి మాట్లాడొచ్చు కదా. అంటే నేను చెప్పాను కదా సార్ ఇంతకు ముందు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత కంజూస్గా ఆలోచిస్తాడంటే, ఎంత క్రూరంగా ఆలోచిస్తాడంటే, అతను ఎదగడానికి 10 మందిని తొక్కేయడానికన్నా సిద్ధమే. అందుకనే దళితుడిని చంపేసిన తర్వాత అనంతబాబును కూడా పక్కన పెట్టుకుని తిరిగాడే గాని, జగన్మోహన్ రెడ్డి అన్నంత లోఫరు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన గ్రహణంలో అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రోజున హత్య రాజకీయాల్లో ప్రతి చెయ్యున్న నాయకుడు కూడా ఆ పార్టీలో ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళందరినీ భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఫైనల్ గా ఏం చెప్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి? ఎవరండి మీరు ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నారు? ఆయన పెట్టిన ప్రెస్ మీట్ గురించి మీకు ఏం అర్థమైంది? జగన్మోహన్ రెడ్డి ఒక లోఫర్, ఓకేనా? తల్లికి చెల్లికి ఓకే లేదు సార్. వాళ్ళకి అర్థం అవ్వాలంటే, వాళ్ళకి రీచ్ అవ్వాలంటే వాళ్ళకి తెలియాలి. అది
మనల్ని ఎందుకు ఇంత ఇదిగా తిడుతున్నాడని. కొంతమంది ఆల్రెడీ ఆ పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలకి కనువిప్పు అయిపోయింది. అవును, ఇవాళ రోజున కొంతమంది ఇంకా ఆయన వాళ్ళ నాన్నగారి మీద అభిమానం, ఆయన మీద అభిమానం, ఇంకా ఆయన అడ్డు పెట్టుకొని కూర్చున్నారు. అది రూపాయి డబ్బులు కానీ అటు పక్క నుంచి ఏదో రూపాయి వస్తుందన్నా కానీ జగన్మోహన్ రెడ్డి అనేది వాడు ఒక లోఫరు. ఇవాళ కాకపోయినా రేపు పొద్దున్న ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళంతా కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా కటకటాల వెనకాల ఉంటాడు. వీళ్ళందరి తర్వాత జగన్ కూడా వెళ్తాడు. వీళ్ళేం తక్కువేం చేయలే. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోపిడీ చేసేవాళ్ళు ఇటువంటి వ్యక్తుల్ని ఏ చట్టం ఊరుకుంటుంది? ఏ చట్టం ఎవరికి చుట్టం కాదు. అధికారం ఉన్నంత మాత్రాన చట్టం ఏది కోర్టులు ఇక్కడ కూటమి మాటను జగన్మోహన్ రెడ్డి అనే వాడికి రేపు పొద్దున శిక్ష పడుద్ది. ఇతను ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అది రైట్, థ్యాంక్ యూ.